హలో ఎవ్రీవన్, నేను మీ అనుష. మా ఇంటి బంగారం సినిమా అనేది ఒక క్రౌడ్ పుల్లింగ్ మూవీగా మారిపోయిందనమాట. సమంత గారి యాక్షన్ అలాగే ఫ్యామిలీ డ్రామా సినిమా, నందిని రెడ్డి గారి కాంబినేషన్లో థర్డ్ సినిమా. సో అయితే మా ఇంటి బంగారం సినిమా గురించి చాలా మంది రిలేటబుల్గా కనెక్ట్ అవుతున్నారు అని తెలిసింది. సో ఈ మూవీ రివ్యూ అంటే రోజు మనం సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారితో మాట్లాడిద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. నందిని రెడ్డి గారి కాంబినేషన్లో, సమంత గారి ఇద్దరి కాంబినేషన్లో చెప్పాలంటే ఇది థర్డ్ సినిమా సార్. మా ఇంటి బంగారం ఒక ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో వచ్చేసింది. సో థియేటర్కి ఎలా ఉంది, థియేటర్కల్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు చూసారు కాబట్టి మూవీ, మీ రివ్యూ చెప్పండి సార్. అంటే ఈ సినిమా చూడాలి అని జనాల్లో ఒక ఉత్సాహం కనిపించింది. ఈ మధ్యకాలంలో థియేటర్లకు వెళ్ళటం లేదు జనాలు, కానీ ఈ సినిమా చూడటానికి ప్రతి సెంటర్లోనూ జనం మూవ్ అవుతున్నారు. ప్రతి చోట రెస్పాన్స్ బాగుంది, ఆడియన్స్ రియాక్షన్ బాగుంది. బయటకు వచ్చి కూడా పెద్దగా బ్యాడ్గా ఏం మాట్లాడట్లేదు ఎవరు. అంటే ఆ మేరకు సినిమా సంతృప్తికరంగానే అనిపించింది జనాలకి. అంటే ఆడియన్స్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. కాకపోతే సినిమా స్టోరీ లైన్ అనేది ఒక రొటీన్గానే అనిపించేటువంటి కథ. అంటే ఒక రకంగా భాష లాంటి సినిమాలు అనేకం చూసాం మనం. భాష అంటే సెకండ్ హాఫ్ నుంచి సినిమా అంటే రజనీకాంత్ భాష కావచ్చు, లేకపోతే బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి కావచ్చు, ఈ సినిమాలు అన్నిట్లోనూ నరసింహనాయుడు, వీటన్నిటిలోనూ ఒక సాధారణంగా ఓపెన్ అవుతాడు హీరో. ఆయన వెనకాల ఒక భీభత్సమైనటువంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది. ఇది విరాట పర్వం అనే భారతంలో ఉన్న ఎపిసోడ్ నుంచి, అంటే పాండవులు అరణ్యవాసంతో పాటు అజ్ఞాతవాసం కూడా తీసుకుంటారు, వాళ్ళకి ఒప్పుకుంటారు వాళ్ళు. ఆ అజ్ఞాతవాసంలో వాళ్ళు రివీల్ అయినా కానీ ప్రమాదమే. అందుకని విరాటరాజు కొలువులో వాళ్ళు ఉంటారు అజ్ఞాతంలో, వంటలు చేస్తూ ఒకరు, డ్యాన్స్ నేర్పుతూ ఒకరు, అలా బతుకుతారు. ఇక్కడ కూడా దాని ఇన్స్పిరేషనే. చాలా సినిమాలు వచ్చాయని ఒక ప్రెస్ మీట్ లో కూడా ఆవిడ చెప్పారు సార్, ఇది భాష లాంటి సినిమా అని చెప్పడం జరిగితే. అదే అంటే ఇది అక్కడ మాతృక అక్కడ ఉంది, విరాట పర్వంలో ఉంది. ఆ విరాట పర్వంని వాడుకుని ఈ భాషలు, అలాగే నరసింహనాయుడులు, సమరసింహారెడ్లు, ఇంద్ర, ఇవన్నీ అదే లైన్లో వచ్చిన సినిమాలు. ఇక్కడ కూడా ఒక అమ్మాయి అంటే ఇంట్లో తెలియకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఒక డాక్టర్ గారు. చేసుకున్న తర్వాత 2 ఏళ్ల పాటు దూరంగా ఉండి తన చెల్లెలు పెళ్లి కోసమని తిరిగి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ అంటే ఇతన్ని పిలవరు, వాళ్ళు పిలవని పెళ్లికి వెళ్తారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ పెయిర్ని అనేది కథ. దానిలో సడన్గా ఈ అమ్మాయికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అంటే ఈ కుటుంబాన్ని మెప్పించి ఆ ఇంటి గృహిణిగా, ఇంటి కోడలుగా యాక్సెప్టెన్సీ పొందాలి అనేది ఆ వరకే ఈ అమ్మాయి ప్రోగ్రామ్. అలా మొదలవుతుంది క్యారెక్టర్. మొదలైన తర్వాత ఈ అమ్మాయి గతమే ఈ అమ్మాయికి ప్రమాదంగా మారుతుంది. ఈ అమ్మాయికి మాత్రమే ప్రమాదం కాదు, ఆ కుటుంబానికి ప్రమాదంగా మారుతుంది. దాని నుంచి ఆ కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది, తనని తాను ఎలా కాపాడుకుంది అనేది కథ. ఈ లైన్లో ఒక అద్భుతమైనటువంటి డైలాగు ఆ మామగారి క్యారెక్టర్కి పెట్టారు. ఆనంద్ చేశాడు ఆ క్యారెక్టర్. అతనితో ఒక డైలాగ్ అనిపిస్తారు చివరిలో. అది సినిమాని నిలబెట్టింది ఒక రకంగా. అంటే ఆయన పొలిటికల్ లైన్లో ఉంటాడు. నేను రాజకీయాల్లో ఉండటం వలన నేను కుటుంబానికి అనేక ప్రమాదాలు తీసుకొచ్చాను. అప్పుడు ఎవరు నన్ను బ్లేమ్ చేయలేదు, నా కోసం అందరూ నిలబడ్డారు. ఇప్పుడు ఈఎంఐకి ఒక గతం ఉంది, ఆ గతం తాలూకా బాధలు లేకపోతే పెయిన్స్ అవి ఫ్యామిలీ మీద పడుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని లేడీ కాబట్టి మీరు టార్గెట్ చేస్తున్నారు. నేను పురుషుణ్ణి కాబట్టి నన్ను వదిలేశారు, ఆ అమ్మాయి మహిళ కాబట్టి ఆ అమ్మాయి మీద దాడి జరుగుతోంది. అందుకని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని మన అందరం ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలి. ఇలా ఒక పాజిటివ్ డైలాగ్ మామగారి పాత్రతో చెప్పిస్తారు. అది నిలబెట్టింది ఒక రకంగా సినిమాని, కొంచెం ప్రత్యేకంగా నిలబెట్టిన సీన్ అది. ఆ అమ్మాయి గతము, ఆ గతంలో ఉండేటువంటి ఒక క్యారెక్టరు, దాన్ని కూడా ఒక ప్రజా ఉద్యమంలో
ప్రతిపాదించారు. అంటే ఆ అమ్మాయి ఒక అనాథగా జీవితం ప్రారంభిస్తుంది, ఒక హాస్టల్ వార్డెన్ తాలూకా వికృత చేష్టలకి అక్కడి నుంచి పారిపోయి తన కాళ్ళ మీద తాను నిలబడటం కోసం ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఒక మూమెంట్లోకి వెళ్ళి తన్ని తాను స్ట్రెంగ్థన్ చేసుకుంటున్న క్రమంలో అక్కడుండే వికృత రూపాలను కూడా చూస్తుంది. అంటే పురుషాధిక్య సమాజం తాలూకా ప్రభావం ప్రతి పురుషుడిలోనూ ఉంటుంది. వాడు ఉద్యమంలో ఉన్న ఉద్యమకారుడిగా ఉన్న పురుషుడిలో కూడా కొన్ని దుర్మార్గ లక్షణములు ఉంటాయి. అన్యవర్గ భావజాలం అంటారు కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్వేజ్లో. ఈ అన్యవర్గ భావజాలం తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించే విప్లవకారులు కూడా ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఒక అండర్ లైన్లో నడుస్తుంది ఈ సినిమాలో. ఓకే ఓకే, అది కూడా ఉపయోగపడింది ఒక రకంగా కొత్త చర్చకి. ఇవన్నీ కలిసి సినిమాకి ఒక అంటే కొంచెం సెన్సిబుల్ సబ్జెక్టు. అది ఓరియంటేషన్ పాతగా అనిపించినప్పటికీ, ఇందాక నేను చెప్పిన భాషలు, అవును అవును, ఈ నరసింహనాయుడు అనేది కొంచెం పాతగా అనిపించినప్పటికీ దానిలో వాళ్ళు లేయర్స్ గా తీసుకున్నటువంటి అంశాలన్నీ కూడా కొత్తగానే ఉన్నాయి. ఓకే ఓకే, అందువలన సినిమా కనెక్ట్ అయింది. అండ్ చాలా మంది ఫీమేల్స్ ఉమెన్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కదా సార్, బయటకు వచ్చి రివ్యూలు చెప్పడం, మాకు రిలేటెడ్ గా ఉంది, మాకు రిలేటబుల్ గా ఉందని మాట్లాడుతున్నారు. అలా ఉందేమో మరి. అంటే అలా రిలేట్ చేసుకుంటున్నారు అంటే ఎవరి కష్టాలు వాళ్ళు, రకరకాలుగా రకరకాల ఇబ్బందులు పడిన వాళ్ళందరికీ వాళ్ళు పడిన ఇబ్బందులు ఏవో కనిపించుంటాయి అక్కడ. అంటే ఒక ప్రజలకి చాలా గొప్ప నాయకుడిగా కనిపించిన వ్యక్తి వాడు పర్సనల్ లైఫ్లో భార్యను చాలా వేధించేవాడు అయి ఉండొచ్చు, కాడు అని గ్యారంటీలు ఏమీ లేవు, ఎవరికి మార్జిన్స్ ఉండవు. వాడు సమాజాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆడపిల్లల్ని సఫర్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి చరిత్రలో. కాబట్టి ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. వాళ్ళందరూ ఎక్కడో రిలేట్ అయ్యారు కంటెంట్తో. ఆ రిలేట్ అవటం వల్ల అలాంటి మాటలు చెప్తున్నారు బయటకు వచ్చి. సినిమా అనేది కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. దీంతో పాటు అంటే క్రౌడ్ పుల్లర్ అనేది ఒక హీరోకి చెప్తాం. చిరంజీవి సినిమా ఒకసారి చూడాలి, లేకపోతే ఎన్టీ రామారావు గారి సినిమా ఒకసారి చూడాలి, ఇలా అనుకుంటారు. సినిమా బాగుందా లేదా అనేది కాదు పాయింట్ అక్కడ. ఎన్టీఆర్ సినిమా వచ్చింది చూసావా అని అడిగేవాళ్ళు ఆ రోజుల్లో. చిరంజీవి సినిమా వచ్చింది చూసావా, బాగాలేదట కదా, అయినా చూడాలి కదా అని మాట్లాడుకునేవాళ్ళు. ఆ ఇమేజ్ని ఒక రకంగా సమంతకి కూడా తెచ్చుకుంది అనేది అర్థమైంది. అంటే కంటెంట్తో సంబంధం లేకుండానే థియేటర్ల వైపు రష్ అవుతున్నారు జనాలు, బయటకు వచ్చి పాజిటివ్గా మాట్లాడుతున్నారు కంటెంట్ గురించి. సో ఇది కొంత సినిమాని నిలబెట్టే మూడ్లో ఉంది అది ఈ టైంలో. అంటే ఒకవైపు ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు జనాలు థియేటర్లకు రాక, పెద్ద హీరోల సినిమాలు లేవు. పెద్ది తర్వాత ఒక క్రైసిస్ మొదలైంది. అంటే పెద్ది తర్వాత వాట్ నెక్స్ట్ అనేటువంటి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఈ మా ఇంటి బంగారం అనే సినిమా జనాల్ని థియేటర్లకు రప్పించి కొంచెం థియేటర్లని కళకళలాడేలాగా చేసి వాళ్ళకి ఊరటనిచ్చింది. పర్వాలేదు, మనం ఒక నెల బతకచ్చు అని. ఈ నెల బతికితే మళ్ళీ జూలైలో 2-3 పెద్ద సినిమాలు ఉన్నాయి. అక్కడి నుంచి వరుస డిసెంబర్ వరకు నడుస్తుంది, సంక్రాంతి వరకు ఉన్నాయి సార్, సంక్రాంతికి వస్తాయి. కాబట్టి ఈ సినిమా ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. అంటే పెద్ది కొంత డల్ అయింది. డల్ అవుతున్న టైంలో ఈ సినిమా మళ్ళీ ఒక ఊపిరి ఇచ్చింది. అందుకని ఎగ్జిబిటర్ల పాలిటీ కూడా ఇది మా థియేటర్ బంగారం అంటున్నారు. ఇప్పుడు తమ థియేటర్ బంగారంగా ఇప్పుడు సమంతని చూస్తున్నారు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.